MG9 న్యూస్. పదవుల్లో మేమే, పరిపాలించేది మేమే. వైసీపీ నాయకులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ పాలనలో బీసీలకు పెద్దపీట, బడుగు బలహీన వర్గాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ ప్రభుత్వమని ఎంపీపీ లవకుశ ఈరన్న సింగిల్ విండో ప్రెసిడెంట్ నాడుగేని నరసింహులు అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పదవులు ఒక్కరివి, పరిపాలించేది ఒక్కరు అను వ్యాఖ్యలు చేశారు. బీసీల పక్షపాతి మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్రజాదరణ, అభిమానం ప్రజల్లో కొలువలేనిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోసిగి మండలంలో బీసీలపై ఎంతో మందిపై రౌడీ షీటర్లు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రౌడీ షీటర్లు కేసులు తొలగించి మా జీవితాలు మార్చారు. రానున్న ఎన్నికల్లో 4వ సారి బాల నాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, మంత్రాలయ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ ఎంపీపీ భీమక్క, నాగరాజు, లక్ష్మయ్య, సోమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. సర్పంచ్ ఫండ్స్ ఏమి ఎవరి ద్వారా చేసుకుంటున్నాం, ఎట్లా ఖర్చు పెట్టాలో అనేది మాకు తెలుసు. రెడ్డిగానే చెప్తుంటాడు, ఆయన ఏ రూపంలో చేసుకోవడం అని చెప్తున్నాడు. కానీ ఆయన మమ్మల్ని పక్కకు పెట్టి ఆయనే చేయడం సాధ్యం కాదు. ఆయన ఊగే ఉత్తి మాటలు మాట్లాడొద్దండి, మీరు ఇలా మాట్లాడితే బాగలేదు. ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కదా, చూపించుకోండి, దాన్ని సంతోషిస్తాం. మా ఎమ్మెల్యే మేము గెలిపించుకుంటామో, మీరు చూస్తాం. అంతేగాని లేనిపోని పుట్టించుకొని మాట్లాడేది ఇది సమయం కాదని ఈ సందర్భంగా చెప్పుకుంటాం. మన మురళిరెడ్డి గారిని వాల్మీకిల్ని కించపరిచే విధంగా మాట్లాడినారని రాఘవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. అది అబద్ధం. వాల్మీకిలకి ఎంత నాయకత్వము వర్తించాలో అంత నాయకత్వం వర్తించినారు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలో ఈ మండలం మొత్తం వాల్మీకి చౌదరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. బాలనాగిరెడ్డి గారు కానీ, మురళిరెడ్డి గారు కానీ. 500 మందిని రౌడీ సీటర్లు వేసినాడు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో. అది వాల్మీకిలనే వాళ్ళందరికీ ఖర్చులకి ఇచ్చి మా బాలనారెడ్డి రౌడీ సీటర్లు తీపిచ్చినాడు. ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మా 5 సంవత్సరాలు గడిచినాక ఒక్క రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయలేదు. అదొకటే సంతోషం మాకు. రౌడీ సీటర్లు తీసేపించి రౌడీ సీటర్లను ఎక్కకుండా చూసినందుకే సంతోషపడతాం, కానీ ఆశించలేదు మేము. సంతోషమే. కానీ ఈరోజు మీ ఇంటి గేట్ తెరిచి ఉంచారు, ఇంతకు మొదలు మూసి ఉండేది. అది గమనించుకొని మీరు ముందుకు పోతే బాగుంటుందని తెలియజేస్తారు.